ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్‌లో ఏంటి సార్ మనం కరెంట్ అఫైర్‌లో అంటే రౌద్రం, రుద్రం 2 అనేది మనకి కాన్సెప్ట్‌లో రావడం జరిగింది. ఏంటి సార్ ఈ రుద్రం 2 అంటే మనకి డీఆర్‌డీఓ ఏదైతే డీఆర్‌డీఓ ఉందో ఏదైతే మనకి డీఆర్‌డీఓ ఉందో ఈ డీఆర్‌డీఓ ప్రయోగించిన క్షిపణి లేదా మిసైల్ పేరే మనకేంటి సార్ అంటే రు రుద్రం 2 అనేది మనకి. అయితే ఈ డీఆర్‌డీఓ ఏదాన్ని సార్ అంటే రుద్రం రుద్రం 2 అనే దాన్ని ప్రయోగించింది. ఎక్కడి నుంచి ప్రయోగించింది సార్ అంటే ఒడిస్సా. ఒడిస్సా రాష్ట్రంలోని మనకి ఏది సార్ అంటే చాందీపూర్. ఏది సార్ అంటే చాందీపూర్ లోని వీలర్ ఐలాండ్ నుంచి దీన్ని ప్రయోగించడం జరుగుతుంది. ఏదాన్ని సార్ అంటే మనకి ఈ యొక్క రుద్రం 2 అనే మిసైల్‌ని. అయితే దీన్ని డీఆర్‌డీఓ తయారు చేయడం జరిగింది. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే ఎస్యు 30 ఎంకే 1 అనే ప్లాట్‌ఫామ్ నుంచి ఈ రుద్రం 2ను ప్రయోగించడం జరిగింది. ఏది సార్ అంటే డీఆర్‌డీఓ. దాదాపు ఈ క్షిపణి యొక్క పరిధి లేదా రేంజ్ ఎంత సార్ అంటే 300 కిలోమీటర్ అనేది దీని యొక్క రేంజ్‌గా చెప్పడం జరుగుతుంది. అంటే గాలి వేగంతో పోల్చుకుంటే దీని యొక్క మాక్ సంఖ్య ఎంత సార్ అంటే 5.5 వేగంతో 200 కిలోల బరువు ఉన్న పేలోడ్‌లు అంటే మనం పంపించే వస్తువులను మోసుకెళ్ళగలిగే క్యాపబిలిటీ అనేది ఈ డీఆర్‌డీఓకి ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ డీఆర్‌డీఓకి సంబంధించిన విషయాలు చూస్తే మనకిది 1958లో డీఆర్‌డీఓ ఏర్పడింది. అయితే దీని యొక్క డీఆర్‌డీఓ డేని మనము జనవరి 1వ తారీఖున డీఆర్‌డీఓ డేగా సెలబ్రేట్ కూడా చేయడం జరిగింది. ఇది కూడా మనకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఒక మిసైల్ ఏది సార్ వన్ ఆఫ్ ద ఏది సార్ అంటే మనకి శాటిలైట్. ఏ శాటిలైట్ సార్ అంటే పిప్రయ్ మిషన్ అనే పేరుతో పిలుస్తాం. దీన్ని ఏమంటారు సార్ అంటే ప్రీపైర్ అనే ఒక మిషన్. ఈ ప్రీపైర్ అనే మిషన్ అనేది చూసుకుంటే దీన్ని నాసా వాళ్ళు ప్రయోగించడం జరిగింది. ఎందుకు ప్రయోగించారు సార్ అంటే వాతావరణాన్ని పరిశోధన చేయడం కోసం. ఏదైతే వాతావరణం ఉందో ఈ వాతావరణాన్ని పరిశోధన చేయడం కోసం ఏదాన్ని ఈ ప్రిపైర్ అనే ఈ శాటిలైట్ ని లేదా ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగినది మనకి ఇది అంటే దీంట్లో మనకు చూసుకుంటే వాతావరణ పరిశోధన చేయడం కోసం నాసా ఎక్కడ పరిశోధన చేయడం సార్ అంటే భూమి ఇలాగ రౌండ్ గా ఉంటే భూమి యొక్క ధృవాల వద్ద భూమి యొక్క నార్థన్ పోల్ అండ్ సదరన్ పోల్ లో మనకి భూమి యొక్క ఉష్ణోగ్రత అంటే ఆర్కిటిక్ ప్రాంతాలలో ఈ ఆర్కిటిక్ ప్రాంతాల్లో భూమి యొక్క ఉష్ణోగ్రతకు సంబంధించిన పరిశోధన చేయడం కోసం ఏదని సార్ అంటే ప్రిపైర్ అనే ఒక మిషన్ ని ప్రయోగించడం జరిగింది. దీన్ని రెడీ ఎయిమ్స్ ప్రిపైర్ అనే మిసైల్ తో కూడా ఈ నాసా అనేది ప్రయోగించడం జరిగింది. నాసా ఎవరి యొక్క ఏ దేశం చెందింది సార్ అంటే యుఎస్ఏ దేశానికి చెందిన వన్ ఆఫ్ ద ఏది సార్ అంటే అంతరిక్ష పరిశోధన సంస్థ ఏది నాసా అనేది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే కుమార్తలి అనేది మనకి కుమార్తలి అనగా ఏంటో ఒకసారి చూద్దాం. కుమార్తలి లేదా కుమార్తులి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ కోల్కతా ప్రాంతంలో ఏదైతే దేవుని బొమ్మలు చేస్తూ ఉంటారో ఈ దేవుని బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మట్టితో చేయడమే కుమార్తుల అనే లేదా కుమార్తులి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అలాగా ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఆచార్యం. మనకి అక్కడ ఉండే ఆ యొక్క కళాకారుల నైపుణ్యంతో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఇటీవల మనకు ఒక న్యూస్ పేపర్ లో ఈ న్యూస్ పేపర్ లో దీని గురించి ప్రచురించడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎక్కువగా ఇచ్చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 1757వ సంవత్సరం ఏది సార్ అంటే ప్లాసీ యుద్ధం ఏదైతే ఉందో ఈ ప్లాసీ యుద్ధం తర్వాత దీనికి సంబంధించిన కొత్త స్థావరాన్ని నిర్మించాలని ఆ కాలంలోనే బ్రిటిష్ వారి కాలంలోనే దీని గురించి ప్రస్తావన అనేది రావడం జరిగింది. కాబట్టి కుమార్తుల లేదా కుమార్తులి అనేది
కలకత్తా ప్రాంతంలో దేవుని బొమ్మలను మట్టితో తయారు చేయడం. అంటే ఎక్కువగా అక్కడ చూసుకుంటే దుర్గాదేవి యొక్క విగ్రహాలను ఎక్కువగా తయారు చేయడం కూడా జరుగుతుంది మనకి. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్ళిపోదన్నాను మనకి. ఓకే. తూర్పు ఆఫ్రికాలో మనకి మలేరియాతో పోరాడేందుకు కొన్ని జన్యుపరమైన ఈ యొక్క దోమలను ప్రయోగించడం జరిగింది. ఓకే. ఏంటి సార్ అంటే మనకి జన్యు మార్పులో పరంగా దోమలను, ఓకే, దోమలను మనకి చూసుకుంటే విడుదల చేయడం జరగడం జరిగింది. అంటే ఏంటి సార్ దోమలను విడుదల చేయడం అంటే ముఖ్యంగా మనకి ఈ మస్కిటోమ్ లేదా ఈ దోమల్లో మనకి ఆడదోమలు అండ్ మగదోమలు అనేవి ఉండడం జరుగుతుంది. అంటే ఈ మగదోమలను పెంచి ఈ ఆడదోమల యొక్క తగ్గించాలనే ఉద్దేశంతో వీటిని రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి సార్ అంటే మగదోమలు అనేవి చూసుకుంటే మనిషి యొక్క రక్తాన్ని తాగవు, కేవలం చెట్ల యొక్క రసాన్ని స్వీకరించడం. అండ్ ఆడదోమలు అనేవి ఈ యొక్క మనుషుల యొక్క రక్తాన్ని, జంతువుల యొక్క రక్తాన్ని తాగడం జరుగుతుంది. అందువలన ఈ యొక్క మగదోమల యొక్క ఇదిని పెంచి ఆడదోమల యొక్క జనాభాను లేదా వాటి యొక్క ఇదిని తగ్గించాలనే ఉద్దేశంతో ఇచ్చేయడం జరిగింది మనకి. అయితే ఇది ఎక్కువగా మనకి ఆఫ్రికా ప్రాంతంలో, ఓకే, ఆఫ్రికా ప్రాంతంలో ఈ యొక్క మలేరియా వల్ల చాలా మరణాలు కూడా జరగడం జరిగింది అని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే 2021 డేటా ప్రకారం దాదాపుగా 247 మిలియన్ల మంది ఈ దోమల వలన, మలేరియా వలన మరణించారు అని కూడా చెప్పడం జరుగుతుంది. అదే WHO డేటా ప్రకారం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఈ మలేరియా అనేది చూసుకుంటే నైజీరియా అండ్ దాని తర్వాత డెమోక్రటిక్ ఆఫ్ రిపబ్లిక్ కాంగో అనే ప్రాంతం అండ్ టాంజనియా అనే దేశం అండ్ నైజర్ అనే దేశాల్లో ఎక్కువగా మలేరియా కేసులు అనేవి నమోదవుతున్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే భారత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ మలేరియా నిర్మూల దేశంగా 2027 నాటికి మలేరియా రహిత దేశంగా మార్చాలని, ఓకే, మలేరియా రహిత దేశంగా భారతదేశాన్ని మార్చాలని లక్ష్యంగా కూడా పెట్టుకోవడం జరిగింది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, ఓకే, వరల్డ్ యాంటీ టొబాకో డేగా మే 31వ తారీఖుని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయడం జరిగింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా 31వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది మనకి ఇది. అయితే దీనికి సంబంధించి వరల్డ్ హెల్త్ సమిట్ లో, ప్రపంచ ఆరోగ్య సభలో 1907లో నో స్మోకింగ్ డే లేదా, ఓకే, పొగాకు వ్యతిరేకంగా జరపాలని 1987లో ప్రకటిస్తే 1988 నుంచి, ఓకే, వరల్డ్ యాంటీ టొబాకో డేని నిర్వహించడం జరుగుతుంది మనకి ఇది. అయితే మనకి 2008వ సంవత్సరంలో మనకి WHO ఏం చేసింది సార్ అంటే WHO అన్ని రకాల పొగాకు ఉత్పత్తులను కూడా నిషేధించడం జరిగినది. దానితో పాటు ఇంకోటి విషయం ఏంటి సార్ అంటే ప్రపంచవ్యాప్తంగా పొగాకుని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాలలో భారతదేశం అండ్ చైనా లాంటి దేశాలు కూడా ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రపంచంలో ఎక్కువగా పొగాకును ఉత్పత్తి చేస్తున్న దేశాలు భారత్, చైనా అని చెప్పడం జరుగుతుంది. ఓకే. దాని తర్వాత మనకి పొగాకులో ఉండే విష పదార్థం ఏంటి సార్ అని చూసుకుంటే మనకి నికోటిన్. ఏంటి సార్ అంటే నికోటిన్ అనే విష పదార్థం అనేది పొగాకులో ఉండే విష పదార్థంగా చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి, ఓకేనన్న, వివేకానంద రాక్ మెమోరియల్ అనేది ఏది సార్ అంటే వివేకానంద రాక్ మెమోరియల్ అనేది మనకి ఇది ఉండడం జరిగింది. ఏంటి సార్ అంటే వివేకానంద రాక్ మెమోరియల్ ఇది మన భారతదేశంలో దక్షిణ వైపున చిట్ట చివరి ప్రాంతమైన
తమిళనాడులోని కన్యాకుమారి అనే ప్రాంతంలో మనకి ఇది ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా ఈ వివేకానంద రాక్ మెమోరియల్లో భాగంగా అక్కడ ధ్యానాన్ని చేయడం, పర్యటన చేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే ఈ వివేకానంద రాక్ మెమోరియల్ని 1892లో ఓకే దీన్ని 1892లో స్వామి వివేకానంద గారు దీన్ని సందర్శించడం కూడా జరిగింది మనకి ఇది. అంటే భారతదేశం యొక్క దక్షిణ చిట్ట చివరి ప్రాంతమైన కన్యాకుమారి ప్రాంతంలో ఇది ఉండడం జరుగుతుంది మనకి ఇది. అయితే మనకి ఈ స్వామి వివేకానందకు సంబంధించిన విషయం కాబట్టి స్వామి వివేకానంద అనే వ్యక్తి 1863 జనవరి 12వ తారీఖున జన్మించడం జరిగింది. అందుకే జనవరి 12వ తారీఖుని మనము ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. జాతీయ యువజన దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తాం. దానితో పాటు ఈ యొక్క స్వామి వివేకానంద అనే వ్యక్తి 1893లో మనకి ప్రపంచ సర్వమత సమ్మేళనానికి చికాగో ప్రాంతానికి హాజరవ్వడం కూడా జరగడం జరిగింది, చికాగో సర్వమత సమ్మేళనానికి. దాని తర్వాత 1895లో స్వామి వివేకానంద న్యూయార్క్ లో వేదాంత సొసైటీని కూడా స్థాపించడం జరిగినది. అండ్ దాని తర్వాత 1897లో స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ ని కూడా స్థాపించడం జరుగుతుంది. ఈ యొక్క స్వామి వివేకానంద ఒక నినాదం కూడా ఉంది, భారతదేశం భారతీయుల కోసమే, భారతదేశం భారతీయుల కోసమే అని ఒక నినాదం కూడా ఇవ్వడం జరిగింది. ఇతని పుస్తకాలు కూడా ఉంది, వర్తమాన భారత్, భక్తి యోగ, కర్మయోగ, రాజయోగ అనే పుస్తకాలు. దీనితో పాటు మై టీచర్ లెక్చర్ ఫ్రమ్ టు కొలంబో టు ఆల్మోరా అనే పుస్తకాలు కూడా స్వామి వివేకానంద యొక్క పుస్తకాలు ఉండడం జరుగుతుంది. ఈ స్వామి వివేకానంద యొక్క స్టూడెంట్ పేరు ఏంటి సార్ అంటే సిస్టర్ ఏం సార్ అంటే సిస్టర్ నివేదిత అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. దానితో పాటు ఈ స్వామి వివేకానంద గురువు గారి పేరు రామకృష్ణ పరమహంస అని కూడా పిలుస్తారు. ఈ రామకృష్ణ పరమహంసనే ఒక నినాదం కూడా ఇచ్చాడు, మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని కూడా ఎవరిచ్చారు సార్ అంటే ఈ రామకృష్ణ పరమహంస గారు ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ స్వామి వివేకానంద అసలు పేరు ఏంటి సార్ అంటే నరేంద్రనాథ్ దత్తా అనేది ఇతని యొక్క అసలు పేరుగా చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదన్న. ఓకే, సోవియట్ అనంతరం దాని తర్వాత ఉజ్బెకిస్తాన్ అండ్ రష్యా మధ్యలో అంటే అణు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఏ రెండు దేశాల మధ్య? రష్యా మరియు ఉజ్బెకిస్తాన్ అనే రెండు దేశాల మధ్య, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య అణు విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతున్నాము అని ఈ రెండు దేశాలు ప్రకటించడం జరుగుతుంది మనకి ఇది. అయితే ప్రజెంట్ రష్యా అధ్యక్షుడు 5వసారి గెలుపొందడం జరిగింది. అతని పేరే వ్లాదిమిర్ పుతిన్ అని కూడా తెలుసు మనకి, వ్లాదిమిర్ పుతిన్ అనేది. అక్కడ చూసుకుంటే మనకి రష్యాకి రాజధాని ఏది సార్ అంటే మాస్కో. అదే మనకి ఉజ్బెకిస్తాన్ కి సంబంధించిన అధ్యక్షుడు షవకత్ మిర్జియోయెవ్ ఎవరు సార్ అంటే మిర్జియోయెవ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు ఉన్నారు. ఈ రెండు దేశాల మధ్య ఏం జరిగింది అంటే అణు విద్యుత్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంట్ అనేది 1969లో తారాపూర్ లో ఏర్పాటు చేయడం జరిగినది. తారాపూర్ ఎక్కడ సార్ అంటే మహారాష్ట్రలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకోండి మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే టైమ్స్ జాబితాలో రిలయన్స్ టాటా అంటే ప్రపంచవ్యాప్తంగా 2024 సంబంధించి 100 ప్రభావవంతమైన ఈ యొక్క కంపెనీలను తీసుకోవడం జరిగింది. దానిలో మన భారతదేశానికి చెందిన రిలయన్స్ మరియు టాటా కంపెనీలు రెండు కూడా చోటు సంపాదించడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది.
కాబట్టి ఈ యొక్క 100 ప్రభావవంతమైన కంపెనీ లిస్ట్ లో భారతదేశం నుంచి ఏవి రెండు ఉన్నాయి సార్ అంటే రిలయన్స్ అండ్ టాటా అనే రెండు కూడా ఉండడం జరుగుతుంది. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ప్రతి సంవత్సరం మే 30వ తారీఖుని ఓకే హిందీ జర్నలిజం డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఏది సార్ అంటే హిందీ జర్నలిజం హిందూ జర్నలిజం డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. జర్నలిజం డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఏ రోజున సార్ అంటే మే 30వ తారీఖుని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంతో పాటు మనకి ఓకేనా దీనికి ఎందుకు జరుపుతాం సార్ అంటే 1826లో కలకత్తాలో మొదటిసారిగా ఉదంత్ మార్తాండ్ అనే దాన్ని మొదటగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి నిర్వహిస్తున్నారు. అయితే మనం హిందీ డే కూడా కొన్ని రోజులు జరుపుతున్నాను. నేషనల్ హిందీ డేగా ఏ రోజు జరుపుతాం సార్ అంటే సెప్టెంబర్ 14వ తారీఖుని నేషనల్ హిందీ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అదే వరల్డ్ హిందీ డేగా ఎప్పుడు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది సార్ అంటే జనవరి 10వ తారీఖుని వరల్డ్ హిందీ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మొదటిసారిగా నేషనల్ లాంగ్వేజ్ గా హిందీని ఎవరు ప్రకటించారు, జాతీయ భాషగా హిందీని ఎవరు ప్రకటించారు సార్ అంటే స్వామి వివేకానంద గారు ప్రకటించడం జరిగింది. స్వామి వివేకానంద అనే వ్యక్తి ప్రకటించడం జరిగింది. అంటే భారత రాజ్యాంగానికి అధికారిక భాష లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క భాషగా మనము హిందీని పరిగణిస్తాం. అది కూడా దేవనాగరి లిపిలో ఉన్న హిందీ. భారత రాజ్యాంగంలో 17వ భాగంలో 343వ ఆర్టికల్ నుంచి 351వ ఆర్టికల్ వరకు ఈ హిందీ భారతదేశంలోని అధికారిక భాషల గురించి రాయబడి ఉండడం జరుగుతుంది. దానితో పాటు ఓకే భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ ఏది సార్ అంటే భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్డ్ కూడా భారతదేశంలోని అధికారిక భాషల గురించి ప్రకటిస్తుంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1980 జనవరి 26న భారతదేశంలోని అధికారిక భాషల సంఖ్య 14. ప్రస్తుతం అధికారిక భాషల సంఖ్య ఎన్ని సార్ అంటే 22 అధికారిక భాషలు అనేవి ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఇంకా భాషల విషయానికి వస్తే ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడే భాషగా ఏది ఉంది సార్ అంటే ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ అత్యధిక మంది మాట్లాడుతారు. దాని తర్వాత ఏది సార్ అంటే మాండరిన్ అనే భాష అత్యధికంగా మాట్లాడుతున్నారు. దాని తర్వాత 3వ స్థానంలో ఏముంది సార్ అంటే హిందీ ఉండడం జరుగుతుంది. అదే భారతదేశంలో అత్యధిక మంది మాట్లాడే భాష భారత్లో ఏది ఉంది సార్ అంటే ఫస్ట్ ప్లేస్ లో హిందీ ఉండడం, రెండో ప్లేస్ లో బెంగాలీ అనే భాష ఉండడం, మూడో ప్లేస్ లో మరాఠీ అనే భాష ఉండడం, 4వ స్థానంలో తెలుగు అనేది ఉండడం జరుగుతుంది. అదే ఈ యుఎన్ఓలో ఉన్న అధికారిక భాషలు ఎన్ని సార్ అంటే 6. ఏవి సార్ అంటే అరబిక్, రష్యన్, ఇంగ్లీష్, స్పానిష్ అండ్ చైనీస్, ఫ్రెంచ్ అనే భాషలు 6 భాషలు ఉండడం జరుగుతుంది. ఓకే, అరబిక్, రష్యన్, చైనీస్ అండ్ స్పానిష్, ఇంగ్లీష్ ఓకే ఇలాంటి 6 అధికారిక భాషలు అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, ఫ్రెంచ్ కూడా ఉండడం జరుగుతుంది దీంట్లో. ఓకే, దీంట్లో 1973లో చివరగా చేరిన భాష ఏది సార్ అంటే అరబిక్. ఇదే అరబిక్ భాషను 1982లో యుఎన్ఓ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా అధికారిక భాషగా చేర్చడం జరిగింది. వీటన్నిటిలో అత్యంత పురాతనమైన భాష ఏది సార్ అంటే చైనీస్ భాషగా చెప్పడం జరుగుతుంది. అదే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో కూడా 2 భాషలు ఉన్నాయి. ఒకటి ఏంటి సార్ అంటే ఇంగ్లీష్, రెండవది ఏంటి సార్ అంటే ఫ్రెంచ్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఇవి కూడా మనకి భాషలకు సంబంధించిన డేటా. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంది కదా. ఈ స్టాఫ్ సెలక్షన్ సంబంధించి రాకేష్ రంజన్ గారు మనకి ఓకే కమిషనర్ గా లేదా చైర్మన్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క ఓకేనన్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క చైర్మన్ గా ఎవరు సార్ అంటే రాకేష్ రాకేష్ రంజన్ గారు నియమితులు అవ్వడం జరిగింది. ఇది కూడా మనకు కొంచెం జాగ్రత్త చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ అగ్ని బాన్, ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన మిస్సైల్ నాన్న. అగ్ని బాన్ అనే మిస్సైల్ అనేది మనకు చూసుకుంటే తమిళనాడుకు సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీ, సంస్థ అయిన అగ్నికూల్, ఏది సార్ అంటే అగ్నికూల్ అనే ఒక కంపెనీ ఈ అగ్ని బాన్ అనే రాకెట్ ను ప్రయోగించడం జరిగింది. ఏ దాన్ని ప్రయోగించింది సార్ అంటే ఈ రాకెట్ ని ప్రయోగించింది. ఎక్కడి నుంచి ప్రయోగించింది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. ఓకే, దీని యొక్క రాకెట్ ఎత్తు చూడండి 18 మీటర్లు ఉండడం జరుగుతుంది. దీని వెడల్పు 1.3 మీటర్లు, బరువు 14,000 కిలోలు అండ్ ఈ రాకెట్ దశలు 200. దీని యొక్క మొత్తం కిలోమీటర్లు 700 కిలోమీటర్లు. దీన్ని ఎక్కడ ప్రవేశపెట్టబోతున్నారు సార్ అంటే లియో ఆర్బిట్ లో. ఏది సార్ అంటే లియో ఆర్బిట్ లో దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఏదాన్ని సార్ అంటే ఈ యొక్క అగ్నికూల్ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా దీంట్లో సెమీ క్రయోజనిక్ ఇంజన్ ని అభివృద్ధి చేయడం జరిగింది. ఏ దాన్ని అభివృద్ధి చేశారు సార్ అంటే సెమీ క్రయోజనిక్ ఇంజన్ ను దీంట్లో అభివృద్ధి పరచడం జరిగింది. దీంట్లో దానితో పాటు మనకి ఈ భారతదేశంలో ఈ ప్రైవేట్ కంపెనీకి సంబంధించినది ఎన్నోవది సార్ అంటే అగ్ని బాన్ అనేది ఈ రెండవది. అంటే భారతదేశంలో ప్రైవేట్ రాకెట్లను లాంచ్ చేసిన దాంట్లో ఇది రెండవది. అంటే మొదటిది ఏది సార్ అంటే స్కై రూట్ అనేది హైదరాబాద్ చెందిన ఒక కంపెనీ అనేది ఉండడం జరుగుతుంది మనకి. కాబట్టి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంలో కరెంట్ అఫైర్ పడడానికి ఆస్కారం ఉంది. కొంచెం జాగ్రత్తగా దీన్ని యాడ్ చేసుకున్నాను. ఓకే, ఇందాక చెప్పింది ఇక్కడ కూడా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత యుఎన్ఓ యొక్క శాంతి పరిరక్షకుల సమిట్ అనేది 76వ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అంటే యుఎన్ఓ శాంతి పరిరక్షకులు అంటే ఎవరు సార్? యుఎన్ఓ శాంతి పరిరక్షకులు అంటే పీస్ ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు. దీన్నే మనం ఏమంటాం సార్ అంటే యుఎన్ఓ సైన్యం అనే పేరుతో పిలుస్తాం, లేదా యుఎన్ఓ ఆర్మీ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. అంటే యుఎన్ఓ ఆర్మీని మనము ఏమని పిలుస్తాం సార్ అంటే బ్లూ హెల్మెట్. ఏమని పిలవచ్చు సార్ అంటే బ్లూ హెల్మెట్ అనే పేరుతో కూడా వీళ్ళను పిలవడం జరుగుతుంది. ఓకే, వీళ్ళను శాంతి కాపరులు, శాంతి సైన్యం అండ్ శాంతి పరిరక్షకులు అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, దానితో పాటు చూసుకుంటే మనకి ఈ యుఎన్ఓలో మొత్తం కూడా మనకి 193 దేశాలు అనేవి యుఎన్ఓలో ఉన్నాయి. దానితో పాటు యుఎన్ఓకు సంబంధించిన ఇంకా విషయం చూసుకుంటే యుఎన్ఓ 1945 అక్టోబర్ 24వ తారీఖున ఏర్పాటు అవ్వడం జరిగింది. దానితో పాటు మనకి యుఎన్ఓలో మొత్తం కూడా ప్రధానంగా 6 అంగాలు లేదా మెయిన్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఒకటి చూసుకుంటే మనకి ఏంటి సార్ అంటే జనరల్ అసెంబ్లీ సాధారణ సభ అంటాం, సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి, ట్రస్టెన్షిప్ కౌన్సిల్ ధర్మకర్తృత్వ మండలి, సోషియో ఎకనామికల్ కౌన్సిల్ అంటాం. దాని తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఓకే, అంతర్జాతీయ న్యాయస్థానం. దాని తర్వాత మనకి 6వ ఆర్గాన్ సెక్రటరియేట్ అనేది పిలవడం జరుగుతుంది. ఇలాగా 6 ఆర్గాన్లు అనేవి ఉండడం జరుగుతుంది యుఎన్ఓకి సంబంధించిన సమాచారం. ఓకే, యుఎన్ఓలో ప్రసంగించిన ప్రధాన మంత్రులు 2. ఒకరు అటల్ బిహారీ వాజ్పేయి గారు, రెండవది నరేంద్ర మోడీ గారు. అత్యధిక కాలం హిందీలో ప్రసంగించిన వాళ్ళు ఎవరు సార్ అంటే నరేంద్ర మోడీ. ఓకే, ఈ యుఎన్ఓలో జనరల్ అసెంబ్లీలో ఏది మనకి మిమిక్రీ చేసినది నేరేళ్ల వేణుమాధవ్ గారు ప్రసంగించారు.
ఈ యొక్క యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చేసింది ఎంఎస్ సుబ్బలక్ష్మి. దానితో పాటు ఇటీవల ఈమె గుర్తుగా 2016లో ఏఆర్ రెహమాన్ కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది చేయడం జరిగింది. ఇది ఈ రోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్ చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.